తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం జరిగింది. వాళ్ళు కలిసి దాదాపుగా ఒక 15 నుండి 20 నిమిషాలు కూడా మాట్లాడినట్టు కూడా కనబడతా ఉంది. దానిపైన బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా భావోద్వేగం అవుతూ పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. దాన్నే యావత్ తెలంగాణ కూడా చూసి తనని హర్షిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా కరీంనగర్ మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకునే విధంగా, మున్సిపల్ పీఠం దక్కించుకునే విధంగా బండి సంజయ్ చేసిన కృషిని నరేంద్ర మోడీ కూడా మెచ్చుకోవడం అయితే జరిగింది. నరేంద్ర మోడీ యొక్క సూచనలు ఏవైతే ఉన్నాయో బండి సంజయ్ అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లడానికి, అంటే తెలంగాణలో బీజేపీ పార్టీని ముందు తీసుకెళ్లడానికి ఖచ్చితంగా తోడ్పడతాయంటూ తను ట్విట్టర్ వేదికగా తన యొక్క ఆనందాన్ని వెలువరించిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ మిషన్ ప్రతి గడపకి తీసుకెళ్లడానికి తాను కృషి చేస్తానని, తెలంగాణలో బీజేపీ అధికారం వచ్చే విధంగా నేను కృషి చేస్తానని తాను బండి సంజయ్ ఆయన అనేక విధాలుగా భావోద్వేగం అవుతూ ఆ పోస్టులు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే మనకైతే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏ విధంగా వచ్చిందో మనందరికీ తెలిసిందే. 6 గ్యారెంట్ల పేరు మీద కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వాటన్నిటిని తలదన్నే విధంగా బీజేపీని అధికారంలోకి తీసుకొని వచ్చే విధంగా ఇటు బండి సంజయ్ కృషి చేస్తానన్నట్టుగా తను వ్యాఖ్యలు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. ప్రతిసారి నరేంద్ర మోడీని కలిసినప్పుడల్లా తనకి తెలియని బలం చేకూరుస్తుంది అని కూడా తను ఆ ట్విట్టర్ వేదికగా చెప్తున్న పరిస్థితి కనబడింది. తనకి మరింత శక్తిని ఇటు నరేంద్ర మోడీ అందించాడు. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీని మరింత ముందుకు తీసుకెళ్తానన్ను బండి సంజయ్ శపథం చేసిన విధంగా కనబడతా ఉంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి ఉన్నాయన్న విషయం కూడా మనం చూసాం. ఒక్కొక్కసారి బహిర్గతమైనవి, వాళ్ళు ఒకరు మీడియా ముందు కూడా మాట్లాడుకున్న నేపథ్యం కూడా మనం చాలాసార్లు చూసాం. వాటన్నిటిని తట్టుకొని బీజేపీ పార్టీ తెలంగాణలో ఎంతవరకు ముందుకెళ్తుందని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు బీజేపీ పార్టీలో నెలకొన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే సీనియర్ నేతలందరూ కూడా ఫోకస్ చేసినప్పటికి కూడా, అంటే అధికారంలోకి తీసుకురావడానికి ప్రతిసారి వాళ్ళు చెప్తూనే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణలో బీజేపీ అధికారం వస్తుందని కూడా వాళ్ళు ప్రతిసారి చెప్తా ఉన్నారు. కానీ ఎలక్షన్ మూమెంట్లు వచ్చేసరికి ఎవరి దారి వారిది అనే విధంగా వాళ్ళు ఒకరికి పొంతం లేకుండా వాళ్ళ యొక్క వ్యవహారాలు అయితే ఉంటాయి. వాటిని మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అయితే బండి సంజయ్కి మాత్రం నరేంద్ర మోడీని కలిసిన తర్వాత తాను బీజేపీ పార్టీలో ఏ విధంగా ముందుకెళ్తాను, ఏ విధంగా బీజేపీ పార్టీకి కృషి చేస్తానని కూడా తను ఒక కొత్త శక్తి నాకు వచ్చింది అంటూ తను భావోద్వేగం అవుతూ ఇప్పుడు ట్విట్టర్ పోస్ట్ కూడా ఇప్పుడు యావత్ తెలంగాణలో కూడా కొంత అలచలవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం బండి సంజయ్ వైపే బీజేపీ నేతలు అందరు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంతో ఏంతో తెలంగాణలో బీజేపీ పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చిందనంటే మనం బండి సంజయ్ పేరే చెప్తాము. తను ఒక అధ్యక్షన అనేక విధాలుగా వివాదాస్పదమైనా కానీ, అనేక విధాలుగా రాద్ధాంతం అయినా కానీ తన దారి మార్చుకోకుండా తనదైన శైలితోని తెలంగాణలో బీజేపీ అంటే బండి సంజయ్ అంటే బీజేపీ అనుకునే విధంగా తన యొక్క రాజకీయ జీవితాన్ని ఇటు బీజేపీలో నడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు కూడా తన యొక్క సొంత నియోజకవర్గం అని కూడా మనం కరీంనగర్ చెప్తాం. తన యొక్క సొంత గడ్డ పైన తాను అక్కడ మేయర్ సీట్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకొని మున్సిపల్ స్థానాలు అత్యధికంగా గెలిపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ, కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా అక్కడ చేను లాక్కునే ప్రయత్నాలు చేసినా కానీ బండి సంజయ్ తన యొక్క ఆలోచనతో ఇండిపెండెంట్ అభ్యర్థులను కావచ్చు, అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతల్ని కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఎటు పోకుండా ఓన్లీ బీజేపీకే చేకొట్టే విధంగా గెలిచిన కార్పొరేటర్లు కూడా బీజేపీ సంబంధించిన వాళ్ళు కూడా పార్టీ మారుతారనే విధంగా చర్చలు వచ్చినా కానీ ఎవరు కూడా పార్టీలు మారకుండా తనకు నుండి వేరే పార్టీ ఇండిపెండెంట్ సంబంధించిన వాళ్ళు కూడా ఇటు బీజేపీకి సపోర్ట్ చేసే విధంగా అటు మైనార్టీ వ్యవస్థ కూడా ఎక్కువ ఉన్న చోట్ల కూడా బీజేపీని గెలిపించి విజయకేతనం ఎగరవేయడం అనేది కూడా బండి సంజయ్కే సాధ్యం అన్నట్టుగా దశాబ్దాల కొద్ది కూడా అక్కడ బీజేపీ గెలవలేదు. బీజేపీ ఎన్నో కార్పొరేట్ స్థానాలు గెలిచింది, మేయర్ సీటు దక్కించుకోలేదు. మొదటిసారిగా మేయర్ సీటు బీజేపీ దక్కించుకోవడం ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు భారతదేశంలో ఉన్న బీజేపీ నేతలందరూ కూడా ఇటు బండి సంజయ్ని అయితే ప్రశంసిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇటు బండి సంజయ్ని అయితే ప్రశంసించాడు, ప్రశంసల వర్షం గుప్పించాడు. వాటన్నిటికీ కూడా ఇటు బండి సంజయ్ కూడా ట్విట్టర్ వేదికగా
భావోద్వేగం అవుతూ తను పోస్ట్ పెట్టడం, ఈ బీజేపీ నేతలకు కూడా ఆయన ఖచ్చితంగా నమ్మకపూర్వకంగానే ఉంటా, ఖచ్చితంగా బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్దాం, నాతోని చేతులు కలపండి, తెలంగాణ బీజేపీని మరి మిషన్ని ప్రతి గడప గడపకి, తెలంగాణలో ఉన్న గడప గడపకి తీసుకొని వెళ్దాం, నాతో చేయి కలిపి, నాతో కాలు కలిపి ముందుకు రండి, బీజేపీని గెలిపిద్దాం అనే విధంగా ఇటు బండి సంజయ్ చెప్తున్న వ్యాఖ్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలు కేంద్రం నుండి వచ్చే ఏవైతే తెలంగాణకి రావాల్సిన ఏవైతే బడ్జెట్ ఉందో వాటన్నిటిని కూడా మేము తీసుకొస్తామన్నట్టుగా ఇటు బండి సంజయ్ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఎన్నికల్లో హామీలో కూడా తను అదే చెప్పాడు, కరీంనగర్ గడ్డపైన నేను గెలిస్తే ఇటు రాష్ట్ర గవర్నమెంట్ నిధులు ఇవ్వకపోయినా కానీ కేంద్ర గవర్నమెంట్ నుండి నేను నిధులు తీసుకొని వచ్చి డెవలప్ చేసి చూపిస్తాను కూడా బండి సంజయ్ శపథం చేశారు. అదేవిధంగా చేయడానికి కృషి చేస్తానన్నట్టుగా అటు ప్రజలకు ఇచ్చిన నమ్మకాన్ని బొమ్ము చేయను అన్నట్టుగా బండి సంజయ్ వ్యాఖ్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే బీజేపీలో కొత్త జోష్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ కూడా బీజేపీ పార్టీ కొంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఇక్కడున్న నేతలకు కూడా మంచి మంచి అవకాశాలు ఇచ్చే ప్రణాళికలో అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నట్టు కూడా కనబడుతూ ఉంది. ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఇక్కడ నుండి ఉన్నారు. అదేవిధంగా కీలకమైన పదవులలో కూడా ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకుల్ని ఉంచే ఆలోచనలో ఇటు కేంద్ర బీజేపీ ఉంది. మరి చూడాలి మరి ఎవరెవరికి మంచి పదవులు వస్తాయి. ఈటల రాజేందర్ లాంటి వాళ్ళకు కూడా ఇటు కేంద్రానికి సంబంధించిన మంచి పదవి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అటు అధిష్టానం కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు రాష్ట్ర సంబంధించిన పదవులలో కూడా కీలక నేతలు సీనియర్లు ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల టార్గెట్గా బీజేపీ పార్టీ ప్రణాళిక అయితే చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. హైదరాబాద్లో 3 డివిజన్లుగా ఏదైతే ఏర్పడతా ఉందో, 3 కార్పొరేట్లుగా అటు మల్కాజ్గిరి కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, అటు సైబరాబాద్ కావచ్చు, ఈ మూడిట్లలో కూడా బీజేపీ విజయకేతనం ఎగరవేసే విధంగా ప్రణాళికలు అయితే చేస్తూ ఉంది. అటు అధిష్టానం కూడా అదే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రాష్ట్ర రాజధానిలో బీజేపీ జెండా ఎగరవలసిందే అన్నట్టుగా ఇటు బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా దానికి తగ్గట్టు ప్రణాళికతో వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి బీజేపీ పార్టీ కొత్త జోస్తోని ఎంతవరకు ముందుకెళ్తుందని.